దేశానికి హైదరాబాద్ క్యాపిటల్ కాబోతుందా? అంబేద్కర్ ప్రతిపాదనను కేంద్రం అమలు చేయబోతుందా? మోదీ నిర్ణయం ఏంటి? అమిత్ షా ఏమంటున్నారు? అసలు మహానగరం రాజధాని అయితే వచ్చే మార్పులేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్ ఉండాలనే చర్చ ఇప్పటిదేమీ కాదు. అంతకు ముందు కూడా చాలాసార్లు ఈ చర్చ తెరపైకి వచ్చింది. రెండో రాజధానిగా కాకుండా ఈసారి ఏకంగా దేశ రాజధానిగా హైదరాబాద్ ఉండడం అన్ని విధాలుగా యోగ్యదాయకమని తాజాగా మరోసారి చర్చకు వచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్య కారకాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ప్రపంచంలో రెండో అత్యంత కలుషిత నగరమైన ఢాకా కంటే ఢిల్లీలో పరిస్థితి 5 రెట్లు ఎక్కువ. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ మారింది. ఇక్కడ ప్రమాదకర కాలుష్య కారకాలు 4 రెట్లు పెరిగాయి. నవంబర్ నుంచి జనవరి మధ్య ఈ నగరం నివాస యోగ్యం కాదు. ఇలాంటి పరిణామాల మధ్య ఢిల్లీని దేశ రాజధానిగా కొనసాగించాలా అని కేరళకు చెందిన శశి థరూర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట దేశ రాజధానిపై చర్చకు దారితీసింది. ఢిల్లీ కాకుండా దేశ రాజధానిగా ఏది ఉంటే బాగుంటుందన్న చర్చ జోరుగా సాగుతుండగా మెజార్టీ నెటిజన్లు హైదరాబాద్ అయితే బాగుంటుందని పలు కారణాలు చెప్తూ మొగ్గు చూపుతున్నారు. దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్ ఉండాలన్న చర్చ స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలోనే వచ్చింది. ఈ ప్రతిపాదనను రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ స్వయంగా తెరపైకి తీసుకొచ్చారు. తన థాట్స్ ఆఫ్ లింగ్విస్టిక్ స్టేట్స్ అనే పుస్తకంలో హైదరాబాద్ ను రెండో రాజధానిగా చేయాలని అంబేద్కర్ ప్రతిపాదించారు. దీనికి కొన్ని బలమైన కారణాలను కూడా ఆయన చూపారు. భారతదేశానికి శత్రు దేశాలైన పాకిస్తాన్, చైనా సరిహద్దులకు హైదరాబాద్ నగరం సుదూరంగా ఉండడం దేశ భద్రతా పరంగా అనువైన ప్రాంతమని ఆయన పేర్కొన్నారు. అలాగే హైదరాబాద్ నగరం అన్ని సీజన్లకు అనువుగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ అంశం రాష్ట్ర విభజన సందర్భంగా చర్చకు వచ్చింది. హైదరాబాద్ ని రాజధానిగా ప్రతిపాదించాలన్న చర్చలు చాలా సార్లు జరిగాయి. కానీ ఇప్పటి వరకు కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అప్పట్లో హైదరాబాద్ లో ఎత్తైన అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు హాజరైన అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ ఆ సందర్భంగా హైదరాబాద్ ను రెండో రాజధానిగా అంబేద్కర్ ప్రతిపాదించిన విషయాన్ని ఆయన గుర్తు చేసినప్పుడు కూడా ఈ చర్చ జరిగింది. అనంతరం మహారాష్ట్ర మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు కూడా ఇప్పటికైనా హైదరాబాద్ దేశానికి రెండో రాజధానిగా అవుతుందన్న నమ్మకం తనకు ఉందంటూ ప్రకటన కూడా చేశారు. ఇలా అడపాదడపా హైదరాబాద్ ను రెండో రాజధానిగా చేయాలన్న చర్చ ఎల్లప్పటికీ లైవ్ గా కొనసాగుతూనే వస్తుంది. ఈసారి అయితే హైదరాబాద్ రెండో రాజధానిగా కాకుండా ఏకంగా దేశ రాజధానిగా చేస్తే బాగుంటుందని మెజార్టీ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం విభజన తర్వాత 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కానీ, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ, హైదరాబాద్ బేస్డ్ ఎంఐఎం పార్టీ హైదరాబాద్ ను రెండో రాజధానిగా పనిచేయాలన్న ప్రతిపాదన పట్ల సుముఖంగా లేవు. ఒకవేళ అదే జరిగితే హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం అవుతుందని, అప్పుడు హైదరాబాద్ పూర్తిగా కేంద్రం ఆధీనంలోకి వెళ్తుందని, అప్పుడు ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న వంటి ఇబ్బందులే వస్తాయని తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలు జంకుతున్నాయి. కాగా ఈసారి చర్చకు తెరతీసింది కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ కావడంతో రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ నాయకులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో మరి. ఇదిలా ఉండగా హైదరాబాద్ కాకుండా దేశ రాజధానిగా నాగ్పూర్, చెన్నై, బెంగళూరును చేయాలని కొందరు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఆర్ఆర్ఎస్ హెడ్ క్వార్టర్ అయిన నాగపూర్ ను రాజధాని చేయాలని బీజేపీ అనుకూల నెటిజన్లు సూచిస్తున్నారు. మరికొందరు చెన్నై అయితే బాగుంటుందని, కొందరు బెంగళూరు బాగుంటుందని సూచిస్తున్నారు. అయితే చెన్నైకి వరద ముప్పు, బెంగళూరులో ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయని, ఇవేవీ లేని హైదరాబాద్ అయితే అన్ని విధాల అనుకూలమని మెజార్టీ కామెంట్లు వినిపిస్తున్నాయి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.